ఇక వెస్ట్ గోదావరి జిల్లా గరగపర్రుల రెండు వర్గాల మధ్య చర్చలు ముగిశాయి. దీంతో గరగపర్రుల వారం రోజులుగా అమలు చేస్తున్న 144 సెక్షన్ ఎత్తివేశారు అధికారులు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు మీద రెండు వర్గాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఉదయం గ్రామానికి చేరుకున్న మంత్రులు, అధికారులు చర్చలు జరిపారు. ఉదయం నుంచి కొనసాగిన చర్చల్లో తమను దూషించిన వారిని అరెస్ట్ చేయాలని దళితులు డిమాండ్ చేశారు. దీంతో 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలిచ్చింది. అటు గ్రామంలోని వివాదం మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తహసీల్దార్, ఎస్ఐ, సర్పంచ్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో జరిగిన ఘటన మీద అధికారులు సర్కార్కు తప్పుడు నివేదికను ఇచ్చారన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. వారిని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. దళితులను దూషించిన వారిని వెంటనే అరెస్ట్ చేసినట్లు ఆదేశాలిచ్చామన్న కారం శివాజీతో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం గరగపర్రు సమస్య అయితే శాంతించినట్టు కనిపిస్తుంది. దీనిపై ఇప్పటిదాకా శాంతి చర్చలు జరిపిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం చూపించారు సార్? ఈ సాంఘిక బహిష్కరణ సంబంధించి దోషుల్ని కఠినంగా శిక్షించాలనే బలమైన కోరిక ఇక్కడ ప్రజల్లో ఉంది. దాన్ని 24 గంటలు అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తాం. రెండవది, ఏదైతే ఈ రోజున సాంఘిక బహిష్కరణ కారణమైన అంశాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ నోట్ చేశాం. ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో సమాజంలో ఆత్మగౌరవం బతికే విధంగా, వీళ్ళ ఆర్థిక పురోగతి సాధించగా అన్ని సంక్షేమ పథకాలు, అంటే ఈ రోజున ఇక్కడ ఇళ్ల పట్టాలు లేవు, ఇళ్ల పట్టాల మంజూరుగా ఆదేశాలు ఇచ్చాం. 3 నెలల కాలం ఫ్రీ రేషన్ అందరికి ఇచ్చే విధంగా, అదేవిధంగా పెన్షన్ లేకపోతే పెన్షన్లు ఇచ్చే విధంగా, మరి ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 150 పని దినాలు ప్రతి మనిషికి కల్పించే విధంగా ఈ రోజున ఆదేశాలు జారీ చేశాం. అంతేకాకుండా ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే ఈ గ్రామంలో మంచి వాతావరణం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. కుల వివక్ష పాటించే నాయకులు ఎవరైనా ఉంటే గనక ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం నకారమని చెప్పి హెచ్చరిస్తున్నాం. చాలా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ఈ యొక్క గ్రామంలో ఏదైతే జరిగిందో సంఘటన చాలా దురదృష్టకరం వాతావరణం. అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దాన్ని ఈ రోజు పూర్తిగా తీసుకున్నాం. కొంతమంది ఎవరైతే సంబంధిత అధికారులు, ఎంఆర్ఓ, ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ రోజు సర్పంచ్ మీద కూడా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దళితులు ఏదైతే ఈ రోజున అన్ని విధాలా కూడా ఇక్కడ ఎంత హ్యూమిలియేషన్ గురయ్యారంటే నిజంగా వాళ్ళ జీవన విధానం చూస్తే చాలా బాధ కలిగింది. నాకే బాధ కలిగింది. అందుచేత వారానికి ఒకసారి గ్రామం మీద దృష్టి పెట్టి పర్యవేక్షించి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా నిరుద్యోగుల యువతకు అందరికీ కూడా చేయూతనిచ్చి లోన్లు మంజూరు చేసి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా వీళ్ళందరికీ కూడా పని కల్పించి సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తాం. 2 నెలల పాటు పని కోల్పోయారు, 2 నెలల పాటు ఇబ్బందులు గురయ్యారు, ఎక్కడికి వెళ్ళలేకపోయారు. ఆ 2 నెలలకు సంబంధించి నష్టపరిహారం ఏర్పాటు చేస్తున్నారు. అంటే దీనికి గవర్నమెంట్ ప్రకారంగా ప్రావిజన్ లేదు, కానీ ప్రతి కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చర్యలు తీసుకుంటున్నాం. 125 ఎత్తున్న విగ్రహాన్ని పెడుతూ ఒక చోట అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానంటే ఇదే గవర్నమెంట్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఏంటి అంటే ఇది గ్రామాల్లో సహజంగా ఎప్పుడు వచ్చే డిస్ప్యూటే. అంబేద్కర్ విగ్రహం పెట్టేటప్పుడు అనేక ఆటంకాలు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఏర్పడే విషయంలోనే కొంత దళితులకి, అగ్రవర్ణాలకు గొడవలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒక నాయకుడి యొక్క విగ్రహాలు విచ్చలుడిగా పెట్టడం వల్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది విగ్రహాలు పెట్టొద్దని చెప్పి. ఆ నాయకుడు ఎవరిని పేరు చెప్పవలసిన లేదు. అందుచేతనే మా దళితుల ఆరోగ్యం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని నేపథ్యంలోనే అగ్రవర్ణాలు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అందుచేతనే ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవడం విరివిగా పర్మిషన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తాం. ఈ క్షణం నుంచి గ్రామంలో శాంతి నాశించవచ్చు అంటారా పూర్తిగా? అంటే పూర్తిగా సామరస్య వాతావరణంలో వస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. శాంతియుత వాతావరణం రావాలి. దానికోసం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాం. ఇక్కడ కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సమస్యలు లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంటుంది. సమస్య ఉత్పన్నం కాకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఆదేశాలు ఇచ్చాం. 24 గంటల లోపల అరెస్ట్ చేయమని చెప్పాం. దళితులపై కేసు కూడా ఎత్తివేస్తాం. అయితే దళితులు ఏదైతే అరెస్టులు కోరుతున్నారో వాటన్నింటినీ, ఆ డిమాండ్లన్నింటినీ కూడా దృష్టి సారించామని 24 గంటల్లో దళితులు కోరుతున్న అరెస్టులన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఈ క్షణం నుంచి శాంతిత నెలకొంటుందంటారు. 30% భాస్కర్, శ్రీనివాస్, V6 న్యూస్, గరగపర్రు.